మీరు ఇండియాలో ఉంటున్నారు కదండి, మీరు ఒకటి చాలా ఆనెస్ట్గా నాకు రిప్లై ఇవ్వండి. నేను చెప్పేది తప్ప, ఎంత కూతురు ప్రేమించినా ఎన్ని రీసోర్సెస్ ఎంత డబ్బు ఇచ్చి నా పేరెంట్స్ గొప్పగా ఉండాలన్నా తీసుకుంటారు, మొహమాటం లేదు. కానీ కూతుర్ని ట్రీట్ చేసేది మటుకు బయట దానిలాగా ట్రీట్ చేస్తారు. అవును అవును, దాచుకొని అన్నీ కూడబెట్టుకొని కొడుకు పిల్లలకే ఇస్తారు. కొడుకు పిల్లలు కూడా నేను మా మదర్ గురించి చెప్తానండి. నాట్ బికాజ్ ఐ వాంట్ సే సంథింగ్. మాకు ప్రాపర్టీ ఒకటి మా హస్బెండ్ ఇన్వెస్ట్ చేశారు ప్రాపర్టీస్లోన. ఒక పెంట్ హౌస్ ఉంది. మా పేరెంట్స్ చెట్లు గిట్లు అన్నీ పెట్టుకొని అమ్మ మాకివ్వు మేము దాంట్లో ఉంటాము అని చెప్పేసి మా హస్బెండ్ని అడిగితే ఇచ్చారు. మా మదరు మా ఫాదరు దాంట్లో ఉన్నారు. మా అమ్మకి మా బ్రదర్స్ ఏవో క్లాషెస్ వచ్చాయి. అందరిళ్ళల్లో ఉండే అందరిళ్ళల్లో ఉంటాయి. మా అమ్మ ఒకసారి నాతోటి ఆయన గురించి ఏదో కంప్లైంట్ చేస్తా, నీతోటి తీసుకొని వాడికి ఇద్దాం అనుకుంటే వాడు నన్నే గెంటేయాలనుకున్నాడు బేబీ. 3 రోజులు ఏడ్చానండి. ఎంత తప్పు కదండి అసలు. నేనేమో మా అమ్మ నేను చేయకపోతే అలాగా. బట్ ఇది నా ఒక్క కంప్లైంటే కాదండి. బట్ ఐ లవ్ మై మదర్. ఆవిడతోటి రోజుకి 4 గంటలు మాట్లాడకపోతే నాకు ఇది కాదు. 6 years అయింది ఆవిడ పోయి. ఇంకా బాధపడతానే ఉంటాను. బట్ దెన్ మధ్యలో ఇవి గుర్తుకొచ్చినప్పుడు అంటాను, ఉన్నప్పుడు కూడా పార్షాలిటీ చూపించావు మమ్మీ నువ్వు అని అంటాను. అది ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. అండ్ దే హైడ్. కొడుకుకి దగ్గర చెప్పేవి కూతురికి చెప్పరు. అవును, కూతురికి చెప్పేవి అసలు కూతురికి ఏమి చెప్పరు. వీళ్ళ చెప్పినా కూడా వెరీ క్యాలిక్యులేటెడ్ ట్రూత్స్. ఐ డూ యాక్సెప్ట్. మీకు అర్థం కావట్లేదా పేరెంట్స్కి? మీకు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి, 3 సిస్టర్స్ బ్రదర్స్, ఇరుగోళ్ళు పొరుగోళ్ళు. అది మీరేమో న్యూక్లియర్ ఫ్యామిలీస్ని తయారు చేశారు. ఒక బ్రదర్ని ఒక సిస్టర్ని ఇచ్చారు. ఒక 2 చిల్డ్రన్. వీళ్ళని కూడా యూనిటీగా చూసుకోవట్లేదు, యూనియన్ అవనివ్వట్లేదు. మా బాండ్ ఎఫెక్ట్ అవుతుంది మీ ఇద్దరి పాలిటిక్స్ మూలంగా. కరెక్ట్. ఇప్పుడు మీ తర్వాత మేమిద్దరమే కదా బాగుండాలి, మా పిల్లలే కదా బాగుండాలి. ఇక్కడ అంతా యూనిటీగా ఉండే అవకాశం వాళ్ళు క్రియేట్ చేయట్లా, ఎన్విరాన్మెంట్ లేదు. అవును, ఇప్పుడు ప్రతి ఇంట్లోన అవుట్ ఆఫ్ 100 ఫ్యామిలీస్ 99.9% ఆఫ్ ద ఫ్యామిలీస్ పేరెంట్స్ డెసిషన్స్ మూలంగా బ్రదర్స్ అండ్ బ్రదర్స్ ఏమీ ఉండదండి అక్కడ. టొల్లు అంటారు చూడండి మా భాషలోనో, టొల్లు. ఇట్స్ అ హ్యాలో. ఆ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఫ్యామిలీ ఇట్స్ నథింగ్. ఇట్స్ కంపేర్ టు వాట్ యు ఆర్ ఎర్నింగ్ ఆర్ వాట్ యు హ్యావ్ అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్. It is nothing. But the bitterness that you're with your own children, అమ్మో చాలా అసలు రష్యా యుక్రెయిన్ వార్ కంటే దారుణం అయిపోతుందండి. మీకిద్దరా ఇప్పుడు? పాప బాబు. ఇప్పుడు మీరు ఎలా చూస్తారు? నేను మోస్ట్ డెఫినెట్లీ అండి. ఫస్ట్ థింగ్, మనం ఎంత సంపాదించినా పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునేది ఇండిపెండెంట్గా ఉండటం ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం వాళ్ళ ఆ బాధ్యత అయిపోతుంది అనేది కాదు. నేను మా హస్బెండ్ తోటి ఏం చెప్తానంటే, బికాస్ ఐ వాజ్ ఇండిపెండెంట్, నాకు నా డాటర్ని కానీ నా సన్ని కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇండిపెండెంట్ అయ్యి వాళ్ళ లైఫ్స్ వాళ్ళు, వాళ్ళ పే చెక్స్, వాళ్ళ అపార్ట్మెంట్స్, వాళ్ళు సేమ్ ఊర్లో ఉన్నా కూడా వాళ్ళ స్పేస్లో వాళ్ళు ఉండగలగాలి. వాళ్ళ కార్ పాడైపోతే వాళ్ళు బాగు చేసుకోగలగాలి, వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిసిటీ చేయగలగాలి. ఆ రోజు నేను విన్నర్ అండి. నాట్ ఇఫ్ దే మేడ్ $1 million or not if they made their $2 million. If I know they can survive no matter in whatever the conditions, ఏ సిచ్యువేషన్లో కూడా నా డాటర్, లీవ్ అలోన్ మై సన్ అండి. ఇంకా ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ ఉంది. అలాగే ఉంది. వాడేంటి మగపిల్లాడు, వాడు ఇదవుతాడు, ఎలాగన్నా బతికేస్తాడు అని అంటారు. నేనేంటంటే నా కూతురేంటి, డాటరు, ఎలాగన్నా బతికేస్తుంది నా డాటరు. ఎడ్యుకేషన్ ఇచ్చేస్తే చాలండి, ఇంకేం అక్కర్లేదు. ఈవెన్ దో ఇట్స్ నాట్ యాజ్ సేఫ్ యాజ్ ఇట్ యూస్ టు బీ డ్యూరింగ్ మై టైమ్, ఐ ఫీల్ లైక్ దే హ్యావ్ టు బీ మేడ్ ఆడపిల్లలు సర్వైవర్స్ అవ్వాలండి. కరెక్ట్. సో అండ్ పేరెంట్స్ మా వాళ్ళు సంపాదిస్తున్నారు కదా అని ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా తీసుకుని వాళ్ళ మీద, మీకు ఉన్నంతలో ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండండి. మాకు పెట్టడాలు, మీరు ఎప్పుడో మాకు ఆస్తులు చేయటాలు కోసం మీ ఆస్తులు మాకు ఎట్లాగో అందవు. మరి థ్యాంక్స్ టు యువర్ ఆస్తులు మేము కొట్టూసి వస్తున్నాం ఇక్కడ. మాకు మీ ఆస్తులు అక్కర్లేదు. మాకు సిబ్లింగ్ రిలేషన్షిప్స్ ఉంచి వెళ్ళండి. ఇవాళ మా మదర్ పోయింది అంటే
ఇద్దరు అక్కలు అన్నలు కజిన్స్ అందరూ వచ్చి అయ్యో నేను మాకు కజిన్ బ్రదర్స్ ఎక్కువ ఉన్నారండి మా ఫ్యామిలీలో. నేను వన్ ఆఫ్ ద లాస్ట్ డాటర్స్ అనమాట. కెన్ యూ ఇమాజిన్ అందరూ అన్నలు వచ్చి మా సిస్టర్స్ మదర్ పోయింది, షీఈ్ ఆర్ఫండ్ లాగా, అయ్యో పుట్టింది మేము ఉన్నాము అని చెప్తే మేము సంతోషంగా వస్తాం కదండి. అంతే కదండి. మాకు లైఫ్లోన ఆ లోటు ఉండదు కదా, మదర్ లేని లోటు ఉండదు కదా. కానీ ఈ కమ్యూనిటీలో ఈ సొసైటీలో ఎక్కడుందండి? పోనీ మా సంగతి మీరు అంటున్నారు, మీకు ఒక్కళ్ళు ఇద్దరే చాలా లిమిటెడ్గా మీరు కంటున్నారు కదా, రేపు మీ పిల్లలకి మా పిల్లలు వద్దా, మేము పెద్దవాళ్ళు లాగా మేము వద్దా మీకు? ఎందుకు మీరు ఎవరూ ఆలోచించే మూమెంటరీలీ ప్రైడ్స్ అండ్ ఈగోస్కి వెళ్ళి ఇంత ప్రెషర్స్. చిన్నప్పుడు అందరం కలిసి ఆడుకున్నాం, ఒక పక్కేస్తే అందరం పడుకునేవాళ్ళం. పెళ్ళిళ్ళు వచ్చినాయి అంటే ఇవాళ నువ్వు ఆ డ్రెస్ వేసుకో, రేపు నీలంగా నేను వేసుకుంటాను, ఇది వేసుకొని కజిన్స్లో చేసేవాళ్ళు. ఎంత ఆనందంగా మిడిల్ క్లాస్లో అయినా కూడా ఎంజాయ్ చేశారు. ఇవాళ డైమండ్స్ పెట్టుకుంటున్నారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నారు పెళ్ళిళ్ళకి. ఇట్ హెస్ బికమ్ సచ్ అ ఫార్మల్ రిలేషన్షిప్. ఆ ఫార్మల్ రిలేషన్షిప్ కూడా ఎక్కడికి వెళ్తా ఉందండి? అవును అవును, మొఖాలు చూసుకోలేనంత దాంట్లోకి వెళ్తుంది. మనకెందుకులే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పర్సనల్స్లో మనకెందుకు, అవును అవును, ఇలా చెప్పడం మనకి ఎంతవరకు, మన లిమిట్స్లో మనం ఉంటే మంచిది, ఇలాంటివన్నీ ఎక్కువైపోయింది.